ఈవెన్ రెండు 20% వరుస రాయితీలు, 100 మీద 20 రాయితీ అంటే ఫైనల్ వాల్యూ ఎంత? 80. రెండోసారి కూడా 100 మీద 20 రాయితీ, ఫైనల్ వాల్యూ ఎంత? 80. 100 మీద 20 తగ్గింది 80, 100 మీద 20 తగ్గింది 80. 8ల 64 రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత సార్? 8ల 64. కాబట్టి ఆన్సర్లో ఎంత రావాలి? రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 4 రావాలి. 100 మీద 40 తగ్గింది 60, రైట్ మోస్ట్ 4 కాదు. 100 మీద 55 తగ్గింది 45 కాదు. 100 మీద 70 తగ్గింది 30 కాదు. 100 మీద 36 తగ్గింది రైట్ 4. 100 మీద 36 తగ్గింది 4. ఇది చూడంగానే మీకు ఆన్సర్ అయిపోతుంది సార్. సక్సెసివ్ డిస్కౌంట్స్, 3 సక్సెసివ్ డిస్కౌంట్స్, 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 15%, 10% అండ్ 20%. ఇక్కడ చూడండి సార్, 100 మీద 15 తగ్గింది ఎంత? 85. 100 మీద 10 తగ్గింది ఎంత? 90. 100 మీద 20 తగ్గింది ఎంత? 80. ఇక్కడ టోటల్గా 100 మీద ఎంత తగ్గింది? ఇది ఫైనల్ వాల్యూ. ఇవన్నీ ఇనీషియల్ వాల్యూలు. హారంలో ఉన్నాయన్నీ ఇనీషియల్ వాల్యూ, లవంలో ఉన్నాయన్నీ ఫైనల్ వాల్యూలు. ఇది ఇనీషియల్ వాల్యూ. 100 నుంచి ఇది తీసేస్తే నాకు వచ్చింది ఫైనల్ వాల్యూ, నాకు వచ్చింది ఫైనల్ వాల్యూ. నౌ 2 రకాలుగా చూద్దాం సార్, 2 రకాలుగా చూద్దాం. ఇంతవరకు అందరికీ అర్థమైంది కదా? 90 డిజిటల్ సమ్ ఎంత? 9. 9 ఇంటూ ఎనీ నంబర్ 9 అంటే ఫైనల్ వాల్యూ డిజిటల్ సమ్ ఎంత? ఫైనల్ వాల్యూ డిజిటల్ సమ్ ఎంత? 9. ఫైనల్ వాల్యూ డిజిటల్ సమ్ 9. ఫైనల్ వాల్యూ డిజిటల్ సమ్ ఎంత ఉంది నాకు? 9 ఇంటూ ఎనీ నంబర్, 9 ఇంటూ ఎనీ నంబర్. నాకు ఎంత రావాలి? 9 రావాలి. నాకు ఎంత రావాలి? 9 రావాలి. 85. 85 అనేది 17 తోటి డివైడ్ అవుతుంది, 17 తోటి డివైడ్ అవుతుంది. ఆర్ యూ ఆల్ విత్ మీ? రైట్. ఈ 100 నుంచి ఇవన్నీ తీసేయాలి. తీసేస్తే నాకు వచ్చేది ఫైనల్ వాల్యూ. 100 డిజిటల్ సమ్ ఎంత? 1. 100 నుంచి ఇవి తీసేస్తే నాకు వచ్చేది ఫైనల్ వాల్యూ. 1 నుంచి ఎంత తీసేస్తే నాకు ఇది 9 అవుతుంది సార్? 1 - 1 0. 0 అనేది 9 zeros are 0 అంటే నాకు దీని డిజిటల్ సమ్ 1 ఉందనుకోండి, 1 - 1 ఎంత? 0 అవుతుంది. 1 డిజిటల్ సమ్ ఎక్కడ ఉంది? ఇది 3 కాదు, ఇది 16 + 3 19. 19 అంటే 1. ఎస్. 2 + 2 4, 4 + 4 1 కాదు. 4 + 4 8, 8 + 5 13, 1 + 3 4 ఇది కూడా కాదు. కాబట్టి ఆన్సర్ ఎంత? 38.8.